నమస్తే. ఇవాళ మనం ఇక్కడ కాలీఫ్లవర్ కాడలతోటి పకోడీ ఎలా తయారు చేయాలి చూద్దాము. జనరల్గా అయితే కాలీఫ్లవర్ కాడల ముక్కలని అందరూ పాడేస్తూ ఉంటారు. కానీ ఇందులో ఉపయోగాలు తెలిస్తే మీరు పడేయరు. ఇందులో రకరకాలైన మంచి వంటకాలను చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మనం పకోడీ తయారు చేసుకుందాము. మొదటిగా కాలీఫ్లవర్ కాడల ముక్కలని వేరు చేసి ఇందులో ఉప్పు వేసి 2 నిమిషాల పాటు నాననివ్వాలి. దాని తర్వాత మరొక నీళ్ళతో శుభ్రంగా కడిగి వాటిని సన్నటి ముక్కల దగ్గర కట్ చేసుకోవాలి. మీరు కావాలి అని అనుకుంటే మాత్రము ఆనియన్ అంటే ఉల్లిని కూడా మనం చేర్చుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, కాలీఫ్లవర్ కాడల ముక్కలు, ఉల్లి ముక్కలు, జీలకర్ర, వాము, పసుపు, ఉప్పు ఇవి వేసి దాంట్లో మనము శనగపిండి 2 కప్పులు తీసుకున్నాము. ఇందులో ఇవి పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. జీలకర్ర, వాము, పసుపు, ఉప్పు, కాలీఫ్లవర్ సన్నగా తరిగిన ముక్కలు, ఉల్లి ముక్కలు మరియు కొత్తిమీర, కరివేపాకు. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పచ్చిమిర్చికి బదులుగా కారం పొడిని వేశాను. మనకు రుచికి తగినట్టుగా ఎవరు ఇలా ఇష్టపడతారో అలా మిర్చిని మాత్రం మీరు ఆప్షనల్గా వేసుకోండి. శుభ్రంగా కలుపుకోవాలి. పిండి అంతా చక్కగా కలుపుకుని దాని తర్వాత దానికి సరిపడా నీళ్ళని చేర్చుకొని పకోడీని ఎలా మనము ఎంత కన్సిస్టెన్సీలో కలపాలి అని చూసుకోండి. మొదటిగా మాత్రము నీళ్లు చేర్చకుండా వీటిని అన్ని పదార్థాలని శుభ్రంగా కలుపుకోవాలి. మీరు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు నా ఛానల్కి మీ సపోర్ట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు కామెంట్ బాక్స్లో ఎలాంటి సజెషన్ అయినా ఇవ్వచ్చు. ఇందులో శుభ్రంగా కలుపుకున్న తర్వాతే కాసంత నీళ్ళు చేర్చుకోవాలి. సాయంత్రం పూట పకోడీని ఇష్టపడని వారు అంటూ ఉండరు. మీరు ఈ కాలీఫ్లవర్ కాడలని చాలామంది పడేస్తూ ఉంటారు అనుకున్నాం కదా. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. లేదు అంటే నా వీడియో చాలా లెంతీగా అవుతుంది కదా, అందుకోసం దీని డీటెయిల్స్ ఎక్కువగా నేను చెప్పడం లేదు. ఇది చూసారు కదా, ఇలా పిండిని నానబెట్టుకొని మూత పెట్టుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు దీన్ని ఇలా పక్కకు పెట్టేద్దాము. ఆయిల్ వేడైపోయిందండి. ఆయిల్ వేడైపోయింది కాబట్టి మీరు ఇందులో పకోడీలు జాగ్రత్తగా ఇలా పల్చగా వేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే సిమ్ మీద పెట్టి వేయండి. లేదు అంటే మంట ఎక్కువగా చేస్తే లోపట పిండి మాదిరిగా పచ్చిగా ఉండిపోతుంది. చక్కగా దోరగా వేయించుకోవాలి. చక్కగా వేయించుకున్న తర్వాత నూనెలో వీటిని తీసేసుకొని మీరు టమాటో సాస్, చిల్లీ సాస్ తోటైనా పుదీనా చట్నీతో అయినా తినచ్చు. టమాటా చట్నీ ఇవి ఇప్పుడు బాగా మనకి అవైలబుల్ ఉంటాయి. మనము శుభ్రంగా చేసేసుకొని దాంతో తినొచ్చు. లేదు అంటే పకోడీ కాబట్టి అలా అయినా దీని రుచిని ఆస్వాదించవచ్చు. ఇదండి, మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో వేయండి. మరొక చక్కటి వీడియోతో మీతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. నమస్తే.